హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ప్రీవియస్ వీడియోస్లో ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్తలైనటువంటి ముగ్గురు గురించి చెప్పాను. వరాహమిహిర, ఆర్యభట్ట, బ్రహ్మగుప్త గురించి. ఇప్పుడు ఇక్కడ భాస్కరాచార్య గురించి వివరిస్తున్నాను. భాస్కరాచార్య గురించి తెలుసుకునే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, భాస్కరాచార్య భారతీయ గణిత శాస్త్రవేత్తల అతి ముఖ్యుడు భాస్కరాచార్యుడు క్రీస్తు శకం 1114లో కర్ణాటక రాష్ట్రంలోని సహాదిరి సమీప ప్రాంతంలోని విజ్జలవిడ అనే గ్రామంలో జన్మించాడు. ఎవరు ఇతను? భాస్కరాచార్యుడు క్రీస్తు శకం 1114లో కర్ణాటక రాష్ట్రంలోని సహ్యాద్రి ప్రాంతంలో విజ్జలవిడ అనే గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి మహేశ్వరుడు కూడా గణితంలో మేధావి కావడం వల్ల ఆ తండ్రి వద్దే భాస్కరాచార్యుడు గణితాన్ని అభ్యసించాడు. వాళ్ళ తండ్రి దగ్గరనే ఇతను గణితాన్ని అభ్యసించాడు. తర్వాత బ్రహ్మగుప్తుని సిద్ధాంతాలకు ప్రభావితుడై తన జీవితాన్నంతా గణిత సాధనకి వినియోగించాడు. ఇక్కడ ప్రతి గణిత శాస్త్రవేత్తను చూస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు మేధావి కావడం వల్ల పిల్లలు కూడా గణితాన్ని అభ్యసించారు. అలాగనే మనము కాబోయే టీచర్లు అంతో ఇంతో గణిత జ్ఞానాన్ని సంపాదించుకొని తర్వాత జనరేషన్ వాళ్ళకు కూడా ఇస్తే ఇలాగనే అభివృద్ధి చెందుతుందని నేను చెప్పగలను. తర్వాత బ్రహ్మగుప్తుని సిద్ధాంతాలకు ప్రభావితుడై తన జీవితాన్నంతా గణిత సాధనకి వినియోగించాడు. బ్రహ్మగుప్తుని సిద్ధాంతాలకు బ్రహ్మగుప్తుడు అంటే మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పాం బ్రహ్మగుప్తుని యొక్క సిద్ధాంతాలు ఏమని. ఆ సిద్ధాంతాలకి ప్రభావితుడై తన జీవితాన్నంతా గణిత సాధనకి వినియోగించాడు. భాస్కరాచార్యుడు తన 36వ ఏట అంటే క్రీస్తు శకం 1150లో సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించాడు. సిద్ధాంత శిరోమణి రచన సులభంగా అర్థమయ్యేలా ఒక కావ్యంగా ఉంటుంది. ఈయన తన 66వ ఏట కరణ కుతూహలం అనే గ్రంథాన్ని రచించాడు. చూడండి, ఇతని ఇంకొక గ్రంథం ఇది కరణ కుతూహలం. ఇది 36వ ఏటేమో సిద్ధాంత శిరోమణి, 69వ ఏటేమో కరణ కుతూహలం అనే గ్రంథాన్ని రచించాడు. సిద్ధాంత శిరోమణిలో 4 భాగాలు ఉన్నాయి. మొదటిది లీలావతి గణితము, దీన్నే అంకగణితం కూడా అంటారు. లీలావతి అంకగణితం. రెండవది బీజగణితం, మూడవది గణితాధ్యాయం, నాలుగవది గోళాధ్యాయము. మొదటి భాగము లీలావతి గణితము లేదా అంకగణితం. దీన్నే అధ్యయనం చేసిన వారు అంకగణితంలో తిరుగులేని వారు అవుతారు. ఇందులో అధ్యయనం ఎవరైతే చేస్తారో వాళ్ళలో తిరుగులేని వారు అవుతారంట. దీనికి తన కుమార్తె లీలావతి పేరు పెట్టడం విశేషం. భాస్కరాచార్యుడు తన గణిత శాస్త్రంలోని కాక ఖగోళ జ్యోతిష్ శాస్త్రంలో కూడా ప్రావీణ్యత కలిగిన వాడు. భాస్కరాచార్యుడు తన కుమార్తె లీలావతికి ఒక ప్రత్యేక ముహూర్తంలో తప్ప ఇక ఏ ముహూర్తంలో వివాహం చేసినా వైధవం ప్రాప్తించడం తెలుసుకొని ఆ ముహూర్తంలో వివాహం చేయడం ఎక్కువ నిశ్చయించుకుని ఆ ముహూర్తం ఖచ్చిత కాల నిర్ణయానికి జలఘటిక యంత్రాన్ని కాలయంత్రము అని కూడా అంటారు. ఒకరోజు ముందు ఇంటికి తీసుకొని వచ్చాడు. కుండ మట్టు వలె ఉండే రాగి పాత్ర, దాని అడుగు నిర్దిష్టమైన సూక్ష్మ వ్యాసార్థంతో రంధ్రం చేసిన నీటితో నిండిన మరొక పాత్రలో ఉంచబడింది. ఆ యంత్రం రంధ్రం గుండా రాగి పాత్ర మునగడాన్ని కాలగానం చేయడం జరుగుతుంది. బాల్య చాపల్యం చేత లీలావతి ఆ యంత్రాన్ని చూస్తుండగా ఆమె ధరించిన ఆభరణంలోనూ ఒక ముత్యం యంత్రంపై జారిపడింది. యంత్రం సూచించే కాలంలో తేడా వచ్చింది. ఇది తెలియని భాస్కరుడు ఆ యంత్రం చూపిన సమయానికి నిర్ణయించిన ముహూర్తంలో కుమార్తె కళ్యాణం చేయడం వల్ల లీలావతికి వైధవ్యం ఏర్పడింది. ఆమెకు జీవితం పట్ల నిరాసక్తత ఏర్పడకుండా భాస్కరాచార్యుడు అంకగణితాన్ని మనోరంజకంగా గణితాన్ని రూపొందించి దానికి లీలావతి గణితం అని పేరు పెట్టాడనమాట. ఆమెకు బాధ ఇవన్నీ తెలియకుండా ఆ అంకగణితాన్ని ఇంకా మరింతగా మనోరంజకంగా రూపొందించి ఆ గణితానికి ఏమని పేరు పెట్టాడు? లీలావతి గణితం అని పేరు పెట్టాడు. తన కుమార్తెను గణితంలో ప్రావీణ్యురాలిని చేశాడు. ఆమెను కూడా మంచి గణితం పైన పట్టు సాధించి అతన్ని కూడా గణితంలో మంచి ఉత్తీర్ణురాలిని చేశాడనమాట. ఎవరు? భాస్కరాచార్యుడు. రెండవ భాగం బీజగణితము. బీజగణితంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో ధన రుణ రాశుల సంకలనం, వ్యవకలనం, సున్నా మొదలైన ఎన్నో విషయాలను వివరించాడు. ఇది బీజగణితం రెండవది. దీంట్లో ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి? 12 అధ్యాయాలు. ధన రుణ రాశుల సంకలనం, వ్యవకలనం, సున్నా మొదలైన ఎన్నో విషయాలను వివరించాడు. మూడవ భాగము గ్రహ గణితాధ్యాయము. ఏం అధ్యాయము? గ్రహ గణితాధ్యాయం. ఇది కేవలం సిద్ధాంత భాగం.
సిద్ధాంత భాగం. దీనిలో గ్రహాల గమనము, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, అక్షాంశాల గురించి వివరించడం జరిగింది. ఇందులో ఏం జరిగింది? చంద్రగ్రహణము, అక్షాంశాల గురించి వివరించడం జరిగింది. 4వ భాగము గోళాధ్యాయము. ఇందులో గోళాలు, అర్ధగోళాల గురించి కూడా వివరించాడు. 4వ అధ్యాయం గోళాధ్యాయం. ఇందులో గోళాలు, అర్ధగోళాలు. గోళాధ్యాయం అంటే గోళాల గురించి చెప్పాడు అంతే. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథం సులభంగా అర్థమయ్యేటట్లు మనోరంజకంగా ఉంటుంది. ఈ గ్రంథాన్ని ఆ రోజులు 3 సార్లు పర్షియన్ భాషలోకి అనువదించారంటే దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. అంత ట్రాన్స్లేషన్ చేశారు అంటే దాని యొక్క ఉపయోగము, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమో మనకు అర్థమవుతుంది. ఈయన జ్యోతిషాస్త్రంపై రచించిన సూర్య సిద్ధాంతము అనే గ్రంథము బహుళ ప్రాచుర్యం పొందింది. అంటే ఫేమస్ అయిందన్నమాట. బహుళ ప్రాచుర్యం అంటే ఏం రాశాడు? జ్యోతిషాస్త్రంపై రచించిన సూర్య సిద్ధాంతము ఏది అనే గ్రంథం బహుళ ప్రాచుర్యం అంటే చాలా ఫేమస్ అయిందని. ఇది ఆంగ్లంలో కూడా అనువదించబడింది. ఏది ఆంగ్లంలోకి అనువదించబడింది? సూర్య సిద్ధాంతము. పర్షియన్ భాషలోకి అనువదించబడింది సిద్ధాంత శిరోమణి. ఈయనకు కలన గణితాన్ని స్థాపకుడని పేరు. ఎవరికి కలన గణిత స్థాపకుడని పేరు? భాస్కరాచార్యునికి. ఈ న్యూటన్, లీబ్నిజ్ల కంటే శతాబ్దాల ముందు ఈ భావనను ఈయన కలిగి ఉన్నాడు. ఇతను వీళ్ళ శతాబ్దంలో కంటే ఇలాంటి భావన కలిగి ఉన్నాడని చెప్తున్నారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇతను చేసిన సేవల గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.